నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర ప్యారిస్ లో అంబరాన్నంటిన భోగి సంబరాలు. కొల్లిపరిలో ఎడ్ల బల ప్రదర్శన, ఎడ్ల బండి లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలిలో నిర్వహించిన భోగి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలలో సంక్రాంతి పండుగ విశిష్టమైనది. 3 రోజుల పాటు జరుపుకునే పండుగలలో తొలి రోజైన భోగి పండుగను తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలు వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలలో సంక్రాంతి పండుగ విశిష్టమైనది. 3 రోజుల పాటు జరుపుకునే పండుగలో తొలి రోజైన భోగి పండుగను తెనాలి పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామునే కూడళ్లలో భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటలు వేసి సందడి చేశారు. మానవాళి తెలిసి తెలియక చేసిన పాపాలుంటే భోగి మంటల్లో దహించుకుపోయి భోగ భాగ్యాలు కలుగుచేయాలని కోరుతూ భోగి మంటలు వేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. భోగి పండుగ రోజు సాయంత్రం వేళ ఇళ్లల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించడం జరుగుతుంది. భోగి మంటలు, బొమ్మల కొలువులు భోగి పండుగను ప్రతిబింబించే ప్రధాన కార్యక్రమాలలో యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగలలో తొలి రోజున భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను ఆదివారం తెనాలి పట్టణంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతి పండుగలో తొలి రోజైన భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను ఆదివారం తెనాలి పట్టణంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు సెంటర్లలో టీడీపీ నేతలు భోగి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజ్కుమార్లు పాల్గొని భోగి మంటలను వెలిగించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి భోగి మంటలలో తగులబెట్టారు. సంక్రాంతికి ప్రత్యేకతగా నిలిచే హరిదాసుల కీర్తనలు, డూడు బసవనలు, కోడిపుంజులు వేడుకల్లో ఆకర్షణలుగా నిలిచాయి. ఆంధ్ర ప్యారిస్ గా పేరొందిన తెనాలిలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. యువత కేరింతలు కొడుతూ భోగి వేడుకల్లో పాల్గొనటం వేడుకలకు మరింత ఉత్సాహాన్ని అందించింది. శివాజీ చౌక్, ఐతానగర్, లింగారావు సెంటర్, వహాబ్ చౌక్ ప్రాంతాలలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ శ్రేణులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచిన పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా కూలీ దగ్గర నుంచి రైతు వరకు సిరి సంపదలతో జరుపుకునే పండుగ సంక్రాంతి అని తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అనేక చీకటి జీవోలు ఇచ్చిందని, ఆ జీవోలన్నీ ఈ రోజు భోగి మంటలతో పోవాలన్నారు. భోగి మంటలతో ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపటానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారన్నారు. రాష్ట్రంలోని దుర్మార్గపు ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు. నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండగ సంక్రాంతి పండగ అని చెప్పి, ఇది సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ, అందరి పండగ ఈ సంక్రాంతి పండగ అని చెప్పి, ఇది కులాలకి మతాలకి అతీతమైన పండగ. ఎందుకంటే కింద శ్రామికుడి దగ్గర నుంచి, వ్యవసాయ కూలీ దగ్గర నుంచి రైతు వరకు అందరూ కూడా ఆనందంగా ఉండే పండగ. అందరూ కూడా సిరి సంపదతో కలకలాడే పండగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం.
అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి ఈ పండగ 3 రోజులు చేసుకోవటం అనేది ఇంకే పండగని ఇన్ని రోజులు చేసుకోవటం అనేది మనం చూడం. 3 రోజులు చేసుకునే పండగ సంక్రాంతి పండుగ. ఈ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. ఈ జీవోలన్నీ కూడా ఈరోజు ఈ భోగి మంటలతో పోవాలని చెప్పి ఈ ప్రభుత్వం పోయే రోజుల దగ్గరికి వచ్చినాయి. ఖచ్చితంగా ఈ భోగి మంటలతో ఇది కాలం చెల్లిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నప్రేని రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారు 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని భోగి మంటలు వేసి దగ్ధం చేశామన్నారు. ఈ సంవత్సరం పండుగ చాలా బాధాకరంగా జరుపుకున్నామని, వచ్చే సంవత్సరం టీడీపీ అధికారంలో రాష్ట్ర ప్రజలతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుందామని తెలిపారు. తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో చీకటి జీవోలు అనండి, లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి, లేకపోతే దాడులు అనండి, చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టమనండి, అనేక బాధలు మనం చూసాం. అవన్నీ కూడా లేకుండా పోవాలని వాళ్ళ జీవులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము. అలాగే గంగిరెద్దులు వచ్చేసి ఆనందంగా తలూపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కోడిపందాలు, అలాగే హరిదాసులు సాంప్రదాయబద్ధంగా ఐతానార్లో ఈ రోజున మన అబ్బాయిలందరూ కూడా చాలా బాగా చేశారు. విజయంతో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా చేసుకుంటామని మనం చేస్తున్నాను. కార్యక్రమంలో టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, శాఖమూరి సురేంద్ర, మొహమ్మద్ ఖుద్దూస్, డాక్టర్ వేమూరి శేష్కిర్రావు, జట్టి రేణుక, రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, మంగమూరి హరిప్రసాద్, నసీం, పి రమ్య, దేవినేని రమాదేవి, పలువురు కౌన్సిలర్లు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఈ జరుగుతున్న 4.5 సంవత్సరాల పైగా చూస్తున్న ఈ అన్యాయం అరాచకం అంతా కూడా అంతమొందాలని, తెలుగు ప్రజలందరికీ కూడా కొత్త జీవితాలు, కొత్త కాంతి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఐతానగర్లోని మా సోదరులందరూ కలిసి ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే ఉందా అనే విధంగా గొబ్బెమ్మలతోటి, రంగవల్లులతోటి, మరి చెరుకు గడలతోటి ఎంతో చక్కగా పొంగళ్ళతోటి ఎంతో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీడియా వారికి అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్లిపరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్లబల ప్రదర్శన పోటీలను ఆదివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్లిపరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్లబల ప్రదర్శన పోటీలను ఆదివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి, అన్నాబత్తుని సత్యనారాయణల మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఎడ్లబల పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సాంప్రదాయాలను విడనాడకుండా ఉండేందుకు ఎడ్లబల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల శివారెడ్డి, వైసీపీ యూత్ కన్వీనర్ ఈదా యశ్వంత్ రెడ్డి, నాయకులు కల్లం వీరారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, హరికోటిరెడ్డి, ఆరిక చంద్రారెడ్డి, దెందుల రామిరెడ్డి, బి శివకోటిరెడ్డి, గుడ్విల్ కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జనసేన పార్టీ పీఎల్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో భోగి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో భోగి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను మనోహర్ వెలిగించి ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను మనోహర్ జనసేన పార్టీ శ్రేణులతో తిలకించి వారితో ముచ్చటించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్ పరిపాలన స్వప్రయోజనాల కోసం పనిచేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ అందరికీ మంచిని చేకూర్చాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం జనసేన సంయుక్త ఆధ్వర్యంలో వాడవాడల సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాలతో జరుపుకోవటం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను నమ్మించి మోసగించిన వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో గద్దె దిగటం ఖాయమని పేర్కొన్నారు. త్వరలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడటం జరుగుతుందని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, సంక్రాంతి పండుగ, ఎల్లుండి కనుమ, వీటి గురించి లక్షలాది మంది తిరిగి వచ్చి మన పల్లెల్లో ఒక చక్కటి ఆనందాన్ని నింపగలిగారు. వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ పిలుపు మేరకు ఇరు పక్షాల నుంచి నాయకులు అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం మందడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మేము నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో అనేక కార్యక్రమాలపైన, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జీతాలు పెంచుతాం, సరైన సమయంలో ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకుంటాం అనే అంశాలపైన వీళ్ళు ఏదైతే మాడారో అవి ఎక్కడ కూడా వీళ్ళు పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఆందోళన వచ్చింది. ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుక్కోవడానికి, ధాన్యం కొనుగోలు చేయడానికి మారుమూల ప్రాంతాలకు కూడా తరలి వచ్చి లారీల ద్వారా సేకరించడానికి మనం ఒక అవకాశం కల్పించాం. ఆ పరిస్థితి ఈరోజు లేదు. అస్తవ్యస్తంగా మారిపోయింది రహదారుల విషయం. ఎక్కడ చూసినా గోతులు. అసలు కొత్త రోడ్లు వేయడం పక్కన పెడితే గోతుల్ని కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం అసమర్థత పాలన వలన అనేక మంది ప్రజల్ని ఇబ్బంది కలిగిస్తోంది. మరొకసారి మేము కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం పెదరావూరులో మా వ్యవసాయ క్షేత్రంలో భోగి మంటలు మా నాయకులు, మిత్రులు అందరూ కూడా, సహచరులు అందరూ కలిసికట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము పాటిస్తున్న ఈ ఆనవాయితీని, ఈ సంస్కృతిని మా వంతు మేము నిలబెట్టడానికి కోసం చక్కటి ప్రయత్నం చేశాం. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు ఆదివారం 34వ రోజుకు చేరాయి. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు ఆదివారం 34వ రోజుకు చేరాయి. స్థానిక విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా గల వినాయకుడి విగ్రహం వద్ద అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆదివారం భోగి పండుగ సందర్భంగా అంగన్వాడీలు సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి పిల్లలకు రేగుపళ్లు పోశారు. భోగి మంటల్లో షోకాజ్ నోటీసులు, ఎస్మా చట్టాన్ని అమలుపై తెచ్చిన జీవో 2 కాపీలను తగులబెట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ నాయకులు పి పావని మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంటి వద్ద చేసే భోగి పండుగ ఈ సంవత్సరం ప్రభుత్వ వైఖరి వల్ల దీక్షా శిబిరంలో జరుపుకుంటున్నామని అన్నారు. కొత్త సంవత్సరం మాకు ఈ దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్ల పాపలతో పెద్దలతో పాటు జరుపుకునే పండుగను ఏ విధంగా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. మేము ఇక్కడ ముగ్గులు, భోగి మంటలు, పిల్లలకి భోగి పండ్లు అవన్నీ ఇక్కడే జరుపుకోవాలనుకుంటున్నాము. మాకు ఇంట్లో పండగ చేసుకోవాలని లేదు. మేము టెంట్లోనే ఉన్నాం కాబట్టి పండగ ఇక్కడే చేసుకుంటున్నాము. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పండగ చేసుకోవాలనుకున్నాం. అందుకని ఇక్కడే జరుపుకుంటాం. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ సతీ సావిత్రి నాటకంలో ఆ ఒక్కటి మాత్రం అడగవద్దని యమధర్మరాజు సతీ సావిత్రికి ఏ విధమైన షరతు పెడతాడో ఆ విధంగా ప్రభుత్వం కనీస వేతనం మాత్రం అడగవద్దని షరతు విధించి చర్చలు జరిపారని తెలిపారు. ప్రభుత్వం ఈ రకమైన చర్య తీసుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పరిష్కారాన్ని కాకుండా మొక్కుబడిగా అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారన్నారు. 34 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవటం దారుణమన్నారు. చర్చలకు పిలవటము, మేము సావిత్రి దేవి గనక తన భర్త యముడి ప్రాణాలని అడుగుతున్నప్పుడు యముడు గనక ఆ ఒక్కటి తప్ప మరొకటి కోరుకోండి అన్నట్టు ప్రభుత్వం ఆ జీతాలు తప్ప
ఇంకొకటి కోరుకోండి అంటున్నారు. అయితే సావిత్రికి ఎలాగైతే తన భర్త ప్రాణాలే ముఖ్యమో మాకు మాత్రం మా జీతం మాత్రమే ముఖ్యం. అందుకని మా జీతం వచ్చేంత వరకు కూడా, పెరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మెని ఇలాంటి పండుగలు ఎన్నో వచ్చినా కూడా ఈ టెంట్లోనే జరుపుకోవడానికి నిశ్చయించుకున్నామండి. అలాగే మా ఈ పండుగలోపు సజ్జల గారు కానీ సీఎం గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి మా జీతాలు పెంచి జీవో ఇస్తే, ఇప్పుడు పెంచి ఈ నెల నుంచి ఇవ్వమని మేము కూడా అడగటం లేదండి. ముందుగా జీవో ఇచ్చైనా సరే తర్వాత నెల నుంచి మాకు పెంచినా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు జూలై నెల నుంచి మా జీతాలు పెంచుతామని జీవో రూపంగా ఇచ్చినా చాలండి. అలా చేసేంత వరకు కూడా మా సమ్మెని కొనసాగిస్తూనే ఉంటాం. కార్యక్రమంలో కె జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, సుఫియా, సిఐటియు నాయకులు ఎస్కే హుస్సేన్ వలి, కేబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథుని కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథుని కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. బాలస్వామీజీ ధనుర్మాస విశిష్టతను, గోదాదేవి కళ్యాణ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని కళ్యాణ క్రతువును తిలకించి తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అందరికీ భోగి పళ్లు పోసి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య, రాజేశ్వరరావు, అనూష అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పూజ్యశ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో బాలస్వామి గారి స్వయం పర్యవేక్షణలో ధనుర్మాసం పూజలు ఇవాళ కళ్యాణము 4 రోజులు చేస్తున్నాము. ఇవాళ గోదాదేవి కళ్యాణము భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోరుతున్నాము. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. స్థానిక విఎస్ఆర్ కాలేజీ రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ నిర్వాహకులు నరేంద్ర రామానుజ దాసు ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక విఎస్ఆర్ కాలేజీ రోడ్డులోని ఎర్రంశెట్టి గంగాధర్, రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ నిర్వాహకులు నరేంద్ర రామానుజ దాసు ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ గోదా కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తలంబ్రాలు సమర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ను పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ధనుర్మాస వ్రతంలో భాగంగా చివరి రోజున జరిగే శ్రీ గోదాదేవి కళ్యాణంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఏటా నరేంద్ర రామానుజ దాసు ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం ఉదావహమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చందు రామారావు, పలువురు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోదాదేవి మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం అనేది అందరూ కూడా విశిష్టంగా భావిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రామానుజాచార్యులు శ్రీమన్ నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం అనేది చాలా విశేషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే నిర్వాహకులకి, అదేవిధంగా ఈ ధనుర్మాసాన్ని అతి పవిత్రమైన మాసంగా అన్ని మాసాల కంటే కూడా భావించే ఈ ప్రజలకి మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంత ప్రజలకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు మనోహర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. నియోజకవర్గంలోని తెనాలి మండలం, నందివెలుగు, కొలుకులూరు, కొల్లిపర మండలంలోని అత్తోట, తూములూరు గ్రామాలలో, పట్టణంలోని రామలింగేశ్వరపేటలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని
వివిధ ఆకృతులతో రంగవల్లులను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ భోగ భాగ్యాలతో ఆనందోత్సాహాలతో మెలగాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వ పాలన గద్దె దిగి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం త్వరలోనే ఏర్పడడం ఖాయమన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, బండారు రవికాంత్, ఇస్మాయిల్ బే, కట్టా శ్రీహరి, కొల్లి కిషోర్ రెడ్డి, కొండా కిషోర్ రెడ్డి, నూలు వెంకటరమణ, హరిదాసు గౌరీశంకర్, మధుబాబు, సాయి, ఎంపీటీసీ సభ్యులు పి వెంకట నరసమ్మ, తెన్నలూరి విజయలక్ష్మి, జనసేన పార్టీ వీర మహిళలు సిహెచ్ వెంకటేశ్వరమ్మ, ఎస్కే మల్లికా బేగం, కె రజని, సుభద్ర, ఎన్ నాగమణి, ఎం జయలత, బి లక్ష్మి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. కొత్త తరంలో ఆలోచించి వాళ్ళు అనేక కార్యక్రమాలు మనం చూసాం. మనస్ఫూర్తిగా పాల్గొన్న ప్రతి మహిళకి, ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన మా జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అద్భుతంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరి కోరిక ప్రతి ఇంట్లో కాంతిని వెలగాలని, ఆ చీకటిని తొలగించి ఈ రోజున భోగి మంటల్లో ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగట్టాం. రేపటి రోజున కూడా ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రైతులు సస్యశ్యామలంగా ఉండాలి. రైతే రాజని మన మహిళలు కూడా గుర్తించి అన్నదాత సంతోషంగా ఉండాలి, అన్నదాతకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఆవేదన వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక నెహ్రూ రోడ్డులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం ఆదివారం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను వేయించేసి వైఖానస ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును వైఖానస పండితులు, వంశ పారంపర్య అర్చకులు టి రఘు, మాధవ్ కుమార్, కేశవ, యశ్వంతులు జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి మాట్లాడుతూ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా భోగి పర్వదినం సందర్భంగా శ్రీ గోదా కళ్యాణోత్సవంను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే చిన్నారులకు భోగి పండ్లు పోసి వేద పండితులు ఆశీర్వచనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్చకులు మాధవ్ కుమార్ మాట్లాడుతూ వార్షికంగా జరిగే గోదా కళ్యాణంను ప్రతి ఏటా భోగి పండుగ పర్వదినాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఎస్బి శివ, కె భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోదా కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. మా దేవస్థాన వంశపారంపర్య అర్చకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీ రఘు గారు, మాధవ్ భట్టాచార్య గారు, కేశవ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రైవేట్ యొక్క ఆధ్వర్యంలో గోదా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహకరించిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు. ఫౌండర్ ట్రస్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల రోజులు కూడాను ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని ఈ చివరి రోజున గోదా కళ్యాణాన్ని ఈ దేవాలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ గోదా కళ్యాణానికి ప్రత్యేకత ఏమిటంటే, పెళ్లి కాని కన్యలు ఎవరైనా సరే ఈ గోదా కళ్యాణంలో పాల్గొని ఆ గోదాదేవి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటే వారి తప్ప వివాహం అవుతుందని నా నమ్మకం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున 50 మంది భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నమో వెంకటేశాయ. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2వ రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2వ రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దోస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిపారు. డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాలను 2 రోజుల పాటు కొనసాగించారు. ముందుగా భోగి పండుగను పురస్కరించుకుని తెల్లవారుజామున రైలుపేటలో మహిళలు కోలాటం, సన్నాయి మేళాలు, భక్తి పాటలతో భోగి మంటలు వేశారు. అనంతరం గ్రామంలో ఎడ్లబండ్లతో ఊరేగింపుగా శివాలయం జెండా చెట్టు మీదుగా కాలేజీ గ్రౌండ్ కు చేరుకున్నారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను నిర్వహించారు. కళాశాల విద్యార్థులు కోలాటంతో భోగి మంటలు వేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా కబడ్డీ, వాలీబాల్ ఫైనల్ పోటీలు నిర్వహించారు. మండలంలో ఉన్న పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి మెమెంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, నన్నపనేని నాగేశ్వరరావు, నిమ్మగడ్డ ఉపేంద్ర, బొలినేని చంద్రిక, బాలచంద్ర ప్రసాద్, జంపాల సుబ్బారావు, గద్దె వాసు, గూడూరు వెంకట్రావు, వల్లూరు నరసింహారావు, జంపాల జవహర్, కె సరళాదేవి, కొత్త గిరిధర్, జంపాల నరేంద్ర, తాడిపోయిన ఏడుకొండలు, జంపాల శివకృష్ణ, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, వై పూర్ణ, జి ప్రసాద్, ఎం విజయకృష్ణ, నూకతోటి రవి, జంపాల నరేంద్ర, దండ శ్రీకాంత్, గద్దె అనసూయ, శివకుమారి, సరళాదేవి, విజయలక్ష్మి, అంచె శ్రీను, పసుపులెట్టి పాలబాబు, యువకులు, గ్రామస్తులు, వ్యాయామం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మన ప్రాచీన ఇవన్నీ రావాలని సంక్రాంతి క్రీడలు కానీ ఈ సంబరాలు జరుపుకునే కారణాలు ఏంటంటే మన ఈ కార్యక్రమాలు కొన్ని మరలా తిరిగి గుర్తు చేసుకుందామని ఇవాళ ఘనంగా నిర్వర్తించడానికి కారణం ఈ ఎడ్లను గురించి, ఎడ్ల బళ్ళు గురించి, కోడి పందాలు, ఈ మంటలు, చలి మంటలు, భోగి మంటలు, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వర్తించడం, క్రీడలను ప్రోత్సహించడం, ఈ గ్రామంలో ఒక ఉన్నత అభివృద్ధికి చెందాలనే ఉద్దేశంతో మేము నిర్వర్తిస్తున్నాం. నేను సౌత్ ఇండియా స్ట్రాంగెస్ట్ ఉమెన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ మెనీ టైమ్స్ తీసుకున్నాను. అండ్ JNTU కాకినాడ 7 times స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆఫ్ JNTU కాకినాడ ఈ అవార్డ్స్ అన్ని తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ విశిష్ట సేవ అవార్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నానండి. అండ్ స్టేట్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్లో మోర్ దాన్ 100 పైన గోల్డ్ మెడల్స్ ఉన్నాయండి. మహాప్రస్థానం చేయాలి అన్నప్పుడు ఆలోచన వచ్చింది, చేసాం. నేను షెడ్ 2.5 లక్షలు ఖర్చు పెట్టి షెడ్ చేశాను. తర్వాత రాయబాటి సాంప్రదాయాలు అన్నట్టుగా 7 లక్షలు. అట్లనే మన మిత్రులందరూ కూడా దాన్ని డబ్బులు ఇచ్చారు, డెవలప్ చేశారు. ఈ క్రమంతో మనం నీ బడి పిలుస్తుందని ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మంగళవారం, శనివారం వచ్చేది. అది చూసినప్పుడు ఆంధ్ర, తెలంగాణలో అప్పుడు కమ్మడి రాష్ట్రం కాబట్టి 200 స్కూళ్ళు పైగా బాగుపడ్డాయి. అది మనం దుగ్గరాలకి మనకు పేరు. ఎక్కడన్నా నేను ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మామూలుగా దుగ్గరాల ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి స్ఫూర్తితో మేము బాగు చేసుకున్నామని అని చెప్పి ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ స్టూడెంట్ చెప్తున్నారు. అది మన గర్వ కారణం. నేను సర్వీస్ ఓరియంటెడ్గా స్కూల్స్, కాలేజెస్లో ఇలాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. వాళ్ళకి మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటాను. లాస్ట్లో నాకు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు మన దోస్త్ టీం వాళ్ళు. ఆ 10 minutes ట్రస్ట్ వారు చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులోని అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విప్రో, సంతూర్ మరియు అమృతేశ్వర స్వామి భక్త బృందం సంయుక్తంగా నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీలు ఆదివారం నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులోని అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విప్రో, సంతూర్ మరియు అమృతేశ్వర స్వామి భక్త బృందం సంయుక్తంగా నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో 21 మంది గ్రూపులుగా పాల్గొన్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సూరగాని లక్ష్మీ తిరుపతమ్మ, యలవత్తి వాణి, దుండి జ్యోతి విజేతలుగా నిలిచారు. వీరితో పాటు 10 మందికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మా మిత్ర బృందం తరఫున సంవత్సరానికి నిర్వహించే 100 సేవా కార్యక్రమాల ద్వారా 2000 మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని, రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా నిర్వహించే సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన విప్రో, సంతూర్ ప్రతినిధులను దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి భ్రమరసూర్య, నార్ల మనోజ, చేకూరు ఉషారాణి, చెదలవాడ ఉష, ఉయ్యూరు కామేశ్వరులు వ్యవహరించారు. కార్యక్రమంలో సంతూర్ కంపెనీ ప్రతినిధులు ఓతూరి కోటేశ్వరరావు, పి రవితేజ, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, రాపర్ల మల్లికార్జునరావు, చేకూరి నరేంద్ర కుమార్, నార్ల వెంకటేశ్వరరావు, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి 2 రోజుల టైంలోనే మరి ఇంతమంది రావటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆ అమృతేశ్వర స్వామి దయతో ఇంకా అనేక కార్యక్రమాలు మరి చేయాలని, మరి నేను చేసే సంవత్సరానికి 100 కార్యక్రమాల్లో 2000 మందికి సహాయం చేసే కార్యక్రమాలు ఈ దేవుడు ఇంకా మాకు ఇవ్వాలని, మరి ఇటువంటి సంతూరు వారు ఇంకొంతమంది మాకు చేయుతనివ్వాలి, ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. మరి అట్లా ఇచ్చి ఈ పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ ఇట్లాగా అందరికీ తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ అందరినీ కలగలుపుకొని ఇంత ఆనందంగా, ఆహ్లాదకరంగా, మంచి వాతావరణంలో ఇంత చక్కగా ముగ్గులు వేయటం నాకు చాలా ఆనందంగా అవుతుంది. మా కంపెనీ తరఫున, విప్రో కంపెనీ అని సంతూరు వారి తరఫున మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.
స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సేవా సమితి అధ్యక్షులు బీసీ నాయకులు కుర్రా శ్రీను సుజాత దంపతుల కుమారుడు యశ్వంత్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సేవా సమితి అధ్యక్షులు బీసీ నాయకులు కుర్రా శ్రీను సుజాత దంపతుల కుమారుడు యశ్వంత్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కందుల వేణువర్ధన్ మాట్లాడుతూ ప్రతినిత్యం సేవా సమితి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. కుర్రా యశ్వంత్ జన్మదినం సందర్భంగా సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు ఆహారంను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బంగారు పోతురాజు, కొత్త శివరామకృష్ణ, శివ, ఆవులమంద ప్రసాద్, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కుర్రా శ్రీని గారి తనయుడు, మంచి మనిషి, నాకెంతో మంచి మిత్రులైన కుర్రా యశ్వంత్ కుమార్ గారి జన్మదినం వేడుకలతో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్టింగ్ మరియు పేదలకు అన్నదానం కూడా నిర్వహించారు. రానున్న రోజుల్లో కుర్రా యశ్వంత్ కుమార్ వాళ్ళ నాన్నగారిలాగా మంచి పనులు చేస్తూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వైసీపీ నాయకులు పెసర్లంక రమణ, కల్పన దంపతుల కుమార్తె గీతా మాధురి జన్మదినం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు పెసర్లంక రమణ, కల్పన దంపతుల కుమార్తె గీతా మాధురి జన్మదినం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం గీతా మాధురి కుటుంబ సభ్యులు పేదలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గీతా మాధురి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గీతా మాధురి పుట్టినరోజును పురస్కరించుకుని నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుందన్నారు. అందరి ఆశీస్సులతో గీతా మాధురి విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని, మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెసర్లంక గోవింద్, విజయ, గోపి, వసంత, దోనేపూడి రాఘవేంద్రరావు, నాగలక్ష్మి, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా బావగారైనటువంటి పెసర్లంక వెంకటరమణ గారు వాళ్ళ పాపగారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. దీంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పార్టిసిపేట్ చేశాము. దీనికి మాకు సహాయ సహకారాలన్నీ అందించినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలని తెలియజేస్తున్నాము. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర ప్యారిస్ లో అంబరాన్నంటిన భోగి సంబరాలు. కొల్లిపరిలో ఎడ్ల బల ప్రదర్శన, ఎడ్ల బండి లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలిలో నిర్వహించిన భోగి వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.